ఉద్యోగాల కోసం అమెరికాకి వెళ్ళడం మానేసి, చదువుకుంటం ఇంకే అమెరికాకి వెళ్ళిపోయి డిగ్రీలు, పీజీలు అక్కడే జేసి, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం సులభం అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి భారీ ఎత్తున వలసలు వెళ్ళాక, అక్కడ ఈ చదువుకు సంబంధించి ఇక్కడ లక్షల ఫీజు అవుతా ఉన్నటువంటి వేళ, ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడ చిన్న చితక పనులు చేస్తూ జీవించడం. ఓ రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఏదైతే శ్రమ కోర్చి చదివినటువంటి విద్యార్థులుగా అక్కడ సెటిల్ అవుతా ఉంటే, అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకు ఉద్యోగోపాధి అవకాశాలు కోల్పోతున్నాయో మనోళ్ళని తొక్కిపట్టినటువంటి నేపథ్యంలో, భారత విద్యార్థుల మీద ట్రంప్ వచ్చాక చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టిన నేపథ్యంలో, భారత్ విద్యార్థులు అమెరికాకి తగ్గారు. అట్లాగే ఆస్ట్రేలియాకి తగ్గారు, కెనడాకి తగ్గారు, ఇంగ్లాండ్‌కి తగ్గారు. ఓవరాల్‌గా అమెరికాలో 63% మంది ఈ 2 సంవత్సరాల్లో తగ్గారు భారతీయ విద్యార్థులు. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నారు మనోళ్ళంటే జర్మనీ, ఐర్లాండ్, మళ్ళీ ఈ మధ్యన బ్రిటన్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి బ్రిటన్‌కి వెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి మన నివేదికలు.